హాయ్ అండి. మై వి3 యాడ్స్ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఇక్కడ ఒక కామెంట్ చదివిన తర్వాత నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. సో అలాగే నేను మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఎవరూ దయచేసి కంగారు పడకండి మై వి3 యాడ్స్ విషయంలో. సో కామెంట్ ఏంటో ఫస్ట్ చదువుదాం చూడండి ఒకసారి. ఇక్కడ ఒక బ్రదర్, మనలో ఒక బ్రదర్, ఓకే. సో ప్రవీణ్ కుమార్ ఈ కామెంట్ ఒకసారి చదవండి. సార్, డబ్బులు పడిన వాళ్ళకి మై వి3 యాడ్స్ దేవుడిచ్చిన వరమే, మరి రాని వాళ్ళ పరిస్థితి ఏంటి? వస్తే మేము కూడా దేవుడి కన్నా గొప్పగా చూస్తాము, గొప్పదే అని చెప్తాము. అప్పు తెచ్చి మరీ కట్టాము, వడ్డీలు పెరుగుతున్నాయి, మా లాంటి వాళ్ళకి చావే గతి అన్నట్టుగా ఉంది. చావమంటారా బ్రతకమంటారా చెప్పండి సార్ అని చెప్పేసి ఒక ప్రవీణ్ కుమార్, ఒక బ్రదర్ నాకు కామెంట్ చేశాడు. సో ఈ కామెంట్ చదివి నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఇక్కడ నాకు బాధ అనిపించడం వల్ల ఒరిగేది ఏమీ లేదు, కానీ నేను ఒకటే చెప్పదలుచుకున్నా. ఎస్, మై వి3 యాడ్స్ కుటుంబ సభ్యుల్లో దాదాపుగా 70% మంది అందరం పేదవాళ్ళమే ఉన్నాం, నాతో సహా. మనమేమి కోటీశ్వరులం అయితే కాదు. మై వి3 యాడ్స్ అనే కంపెనీలో లైఫ్ని సెటిల్ చేసుకుందాం అనేటువంటి ఒక ఉద్దేశంతో మనం రావడం జరిగింది. అయితే అప్పు తెచ్చి కట్టిన వాళ్ళు మనమే ఉన్నామంటే కాదు. కంపెనీ మొదలైనప్పటి నుంచి కూడా అప్పు చేసి మై వి3 యాడ్స్లో జాయిన్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటంటే కంపెనీ స్టార్టింగ్లో ఉండడం వల్ల వాళ్ళ పేమెంట్స్ వాళ్ళకి వచ్చేసాయి. సో ఎవరైతే ఈ ఎలక్షన్స్ ముందు అప్పు తెచ్చి మరీ కట్టున్నారో, నా టీంలో కూడా చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు బ్యాంక్ లోన్స్ మరి తెచ్చుకొని ఇలా బంగారం తాకట్టు పెట్టుకొని, ఒక సిస్టర్ కూడా ఉన్నారు, నాకు తెలిసి పేరు చెప్పను, కానీ బంగారాన్ని కూడా తాకట్టు పెట్టుకొని మరి మై వి3 యాడ్స్లో జాయిన్ అయ్యి లైఫ్ని సెటిల్ చేసుకుందాం, ఉన్న అప్పులను తీర్చుకుందాం అని చెప్పేసి వచ్చిన వాళ్ళలో ఇప్పుడు చాలామంది, ముఖ్యంగా రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళు అందరూ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో ఇది కంపెనీకి డెఫినెట్గా తెలిసి ఉంటుంది, కంపెనీకి తెలియకుండా అయితే ఉండదు. అయితే మనందరం దయచేసి వెయిట్ చేద్దామండి. ఇంత పెద్ద పెద్ద మాటలు మీరు మాట్లాడకండి. సో అన్నింటికీ చావు ఒక్కటే మార్గం కాదు. దయచేసి ఎవరు కూడా ఎటువంటి నిర్ణయాలు తీసుకోమాకండి. సో భయం వేసింది నాకు. అందుకే ప్రవీణ్ కుమార్, అలాగే తనలాంటి బయటికి వ్యక్తం చేయని వాళ్ళు చాలామంది ఉంటారు. సో మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, దయచేసి ఎటువంటి చెడు నిర్ణయాలు తీసుకోమాకండి, ఓకే. సో ఖచ్చితంగా మనకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది. ఇంకొక మ్యాక్సిమం ఒక 2 వీక్స్ అనమాట, ఇంకొక 2 వారాల్లో దొరుకుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, నన్ను రెగ్యులర్గా అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సార్ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మై వి3 యాడ్స్ వాళ్ళు కావాలనే ఇలా వాళ్ళ మీద వాళ్ళే కేసులు పెట్టించుకుంటున్నారు, కావాలనే బయటికి రావట్లేదు, కావాలనే బెయిల్కి అప్లై చేయట్లేదు, సో ఇదంతా వాళ్ళు ఆడుతున్న నాటకం అని మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ సార్, మీకు ఏమైనా తెలుసా అని వాళ్ళు నన్ను అడుగుతున్నారు అనమాట. సో దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎండి సార్ ఏమి జీవితాంతం జైల్లో ఉండిపోవడానికి ఇష్టమైతే పడరు కదా. ఎవరు ఈవెన్ ఒకవేళ మీరు అనుకున్నట్టుగా నిజంగా వాళ్ళే ఇలా చేసుకుంటున్నారు అన్నప్పటికీ కూడా, పరిస్థితిని క్రియేట్ చేసుకుంటున్నారు అన్నప్పటికీ కూడా, ఎంతవరకు జీవితాంతం అయితే వాళ్ళు జైల్లో ఉండడానికి ఇష్టపడరు కదా. కంపల్సరీగా సార్ అయితే బయటకు వస్తారు కదా. వచ్చిన తర్వాత కంపల్సరీగా దీని మీద ఒక అవగాహన, ఒక ఇన్ఫర్మేషను, నెక్స్ట్ షెడ్యూలు ఇవన్నీ చెప్తారు కదా. సో అప్పటి వరకు మనం వెయిట్ చేద్దాం. మనకు తెలియని విషయాలని మనం ఎవరో చెప్పారనో, ఏదో జరుగుతుందనో మనం వాటిని నమ్మి చెడు నిర్ణయాలను తీసుకోమాకండి. అలాగనే రూమర్స్ని అయితే స్ప్రెడ్ చేయమాకండి దయచేసి. సో ఆయన బయటికి రావాలి, బయటకు వచ్చిన తర్వాత ఆయన మాటలతో చెప్పాలి ఏం జరిగింది, ఏం జరగబోతుంది, సో నెక్స్ట్ కంపెనీ సిచ్యువేషన్ ఏంటి, పేమెంట్స్ ఎలాగిస్తున్నారు ఏంటి అనేది వాళ్ళు వచ్చి చెప్పాలి. కంపల్సరీగా చెప్తారు. నిన్న వీడియో పెట్టాను నేను ఎండి సార్ది. సో ఆ వీడియో కూడా మీకు తెలిసే ఉంటుంది. సో అదేంటి బ్రదరు, ఇప్పుడు పాత వీడియో పెట్టారని చెప్పేసి మీరు చాలామంది అడిగారు అనమాట నన్ను. సో పాత వీడియో పెట్టడం అంటే దాని అర్థం ఏంటి అంటే, ఎండి సార్ని గుర్తు చేసుకున్నాం అనమాట. సో ఎండి సార్ని గుర్తు చేసుకోవాలని చెప్పేసి నేను అక్కడ పాత వీడియో అయితే పెట్టడం జరిగింది, మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఈ పర్టికులర్ వీడియో అనమాట. సో ఎందుకు పాత వీడియో పెట్టానంటే, ఒకప్పుడు ఎండి సార్ రీసెంట్గానే ఎండి సార్ ఫస్ట్ కేసు నమోదైనప్పుడు మై వి3 యాడ్స్ గురించి పబ్లిక్ మీటింగ్ పెట్టి కొన్ని వేల మందితో ఒకేసారి టీవీ ఛానల్స్ ముందు మాట్లాడి కంపెనీ స్టాండర్డ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. సో మరి అలాంటి ఒక వ్యక్తి ఈరోజు తన మీద తానే కేసు వేసుకున్నాడంటే అది అంతగా నమ్మశక్యం కానటువంటి విషయం అనమాట. సో కాబట్టి ఎవరు దయచేసి ఎవరు చెప్పిన మాటలు వినొద్దండి. ఇక్కడ నేను చెప్పిన మాటలు కూడా వినమని మీకు చెప్పట్లేదు. కాకపోతే ఏంటి అంటే, సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇలాగే ఉంటుంది. చాలామంది ఏంటి అంటే, మనీ చాలా ప్రమాదకరమైంది, ఎంత విలువైనదో అంతే ప్రమాదకరమైంది. సో ఎంతోమంది సినీ యాక్టర్సే
అప్పుల బారి నుంచి పడలేక సూసైడ్‌లు చేసుకున్న రోజులు మనం చూసాం. కానీ దయచేసి అలాగ ఎవరు చేయమాకండి. ఓకేనా? సో, ప్లీజ్ పేషెన్స్‌గా కొంచెం వెయిట్ చేయండి. ఓకేనా? సో, ఒక 2 వీక్స్ అండి. దయచేసి నేను మీకు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. నేను మీకు రెగ్యులర్‌గా మైత్రి యాడ్స్ గురించి పోస్ట్ చేయడానికి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ మీ దగ్గర తీసుకురావడానికి కూడా కారణం ఇదే. సో, భయపడతారని చెప్పేసి దయచేసి ఎవరు భయపడకండి. ప్రస్తుతానికైతే ఏమీ బాలేదు. బానే ఉంది. సో, ఒక 2 వీక్స్‌లో మనకేంటనేది తెలుస్తుందనమాట. సో, అంతవరకు మనం వెయిట్ చేద్దాం. ఎవరు చెప్పిన మాటలు నమ్ముకుంటూ ఉందాం. సరేనా? ఓకేనా? సో, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్పాలనుకున్నది ఇదే. థ్యాంక్ యూ.